friends, and Yogesh. Welcome back to my channel 2HK to be honest content. ఈ వీడియోలో మనం ఆహాలో రిలీజ్ అయిన ఒక 2 మూవీస్ గురించి చూడబోతున్నాము. ఒకటి నీలి మేఘ శ్యామ అండ్ ఇంకొకటి ఏమో హైడ్ అండ్ సీక్. ఈ రెండు కూడా మనకి కరెంట్లీ ఆహాలో అవైలబుల్ గా ఉన్నాయి. ఈ వీక్ లోనే రిలీజ్ అయ్యాయి. సో ఆ రెండు ఎలా ఉన్నాయో చూసేద్దాం. ఫస్ట్ గా మనం హైడ్ అండ్ సీక్ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీలో ఇది యాక్చువల్లీ ఒక మెడికల్ స్టూడెంట్ ఉంటారు. ఆయన చుట్టూ కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. బట్ తనకి మాత్రమే అర్థమవుతుంది ఏంటి ఇవన్నీ మర్డర్స్ అని. సో అది బ్యాక్ ట్రాక్ చేస్తాడు అనమాట. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఎందుకు ఇవి మర్డర్సే బట్ యాక్సిడెంట్స్ లాగా ఎలాగవుతున్నాయి అని చెప్పి ఇతను రీసెర్చ్ అనేది ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తాడు అతని సైడ్ నుంచి. అలానే పోలీస్ కూడా అసలు ఇలాగ యాక్సిడెంట్స్ ఇవన్నీ ఎందుకు కంటిన్యూస్గా అది ఒకే కాలేజ్లో అవుతున్నాయి అని చెప్పి పోలీసులు కూడా స్టార్ట్ చేస్తారు. సో ఫైనల్గా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అండ్ ఆ చేసింది ఎవరు అన్నది పట్టుకోవడమే మిగతా స్టోరీ. ఈ మూవీ మొత్తం కూడా ఒక 2 hours 15 minutes అలాగే ఉంటుంది. మెయిన్గా ఈ మూవీకి స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే స్టోరీయే. ఎందుకంటే స్టోరీ మొత్తం కూడా ఇదొక చిన్న సినిమాయే బట్ స్టిల్ స్టోరీ మొత్తం కూడా మనకి ఎంగేజింగ్గా తీసుకెళ్లారు. స్టార్టింగ్ నుంచి ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంటుంది కదా, అది అక్కడే క్రియేట్ చేశారనమాట. ఎందుకు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అని. అండ్ అలా పోగా కూడా మూవీ ఎంగేజింగ్గానే అనిపిస్తుంది. ఎందుకంటే పోలీసులు ఒక సర్టెన్ టైంలో వాళ్ళకి క్లూస్ ఏం దొరకవు అండ్ హీరోకేమో అలా క్లూస్ ఏదో అనిపిస్తూ ఉంటుంది. బికాస్ మెడికల్ స్టూడెంట్ కాబట్టి అతనికి తెలుస్తుంది అనమాట మేబీ ఇది అయి ఉంటుందని. అండ్ మెయిన్గా ఈ మూవీలో హీరో క్యారెక్టరైజేషన్ ఎలా అయితే స్టార్ట్ చేశారో అది కూడా బాగుంది. తనకి ఆర్మీకి వెళ్ళాలని కోరిక, కాకపోతే వాళ్ళ ఫాదర్ అండ్ బావగారు ముందే చనిపోతారు ఆర్మీకి వెళ్ళినప్పుడు. సో దానివల్ల దీనికి ఆర్మీ డాక్టర్ అయినా అవ్వాలని చెప్పి దానికోసం కూడా ట్రై చేస్తుంటాడు. అందుకే ఆ ఇన్వెస్టిగేషన్ మీద అంతగా ఫోకస్ చేస్తాడు అనమాట. సో అది కూడా చూపించారు. నాకు హీరో క్యారెక్టరైజేషన్ ఎలా అయితే చూపించారో అది బాగా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే హీరోయిన్ ఎవరైతే ఉన్నారో తను పోలీస్ కదా, సో ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తుందంటే నాకు ఎక్కడ అనిపించలేదు. ఎవరెవరో హింట్స్ ఇస్తారు, ఎవరెవరో ఏదో ఫార్ములాస్ చెప్తారు, అవన్నీ తను చూసి ఓహో ఓకే అంటుంది. కానీ తనకంటూ తను ఏమీ ఇన్వెస్టిగేషన్ చేయలేదు. ఎంతసేపు వెళ్ళి ఎవరు దొరికితే వాడిని వెళ్ళి స్టేషన్లో పెట్టేయడమే అన్నంత వరకే హీరోయిన్ ఆ పోలీస్ క్యారెక్టర్ అనేది క్రియేట్ చేశారు. అది నాకు బాగా డల్గా అనిపించింది. అది కాకుండా పోలీస్ సైడ్ నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ ఇంకొంచెం బెటర్గా చేస్తుంటే బాగుండేది, చూపించుంటే బాగుండేది అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ ఈ మూవీలో ఏదైతే చెప్పాలనుకున్నారో మెయిన్ కాన్సెప్ట్, మనం మొబైల్స్కి ఎలా ఎడిక్ట్ అయిపోతున్నాము అండ్ పోను మొబైల్స్ వల్ల ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, మెయిన్గా ఈ యంగ్స్టర్స్ కానీ టీనేజర్స్ ఈ చిన్నపిల్లలు వీళ్ళందరికీ కూడా ఈ మొబైల్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తున్నాయి అన్నది మనకి చూపించాలనుకున్నారు. అంటే నెగిటివ్గా సైకలాజికల్ ఇష్యూస్ ఏమైనా రావచ్చా అండ్ ఎవరైనా మనల్ని ఎంత ఈజీగా మొబైల్స్ నుంచి మ్యానిపులేట్ చేయొచ్చు, యాప్స్ అని గేమ్స్ అని ఇలాగా. సో ఇవన్నీ కూడా మనకి టువర్డ్స్ క్లైమాక్స్ చూపించారు. సో దానివల్ల నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. బట్ లాస్ట్లో ఇంకా క్లైమాక్స్లోని దీన్ని కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెర్రరిజం అన్నట్టు చూపించారు. అది కొంచెం ఆఫ్ అనిపించింది. అది కాకుండా ఈ మిగతాదంతా కూడా పర్వాలేదు. సో చూడాలనుకుంటే చూడండి. ఇది కరెంట్లీ ఆహా వీడియోలో అవైలబుల్గా ఉంది. అలానే ఇంకొక మూవీ నీలి మేఘ శ్యామ. ఈ మూవీ కాస్ట్ 35, చిన్న కథ కాదు, హీరో ఉన్నాడు కదా తను అండ్ పాయల్, వీళ్ళిద్దరూ మూవీ అనమాట ఇది. అండ్ ఈ మూవీలో ఏంటంటే ఇది మొత్తం కామెడీ జానరా అండ్ లవ్ స్టోరీ, ఇది రెండట్లీ మిక్స్లోనే ఉంటుంది. హీరో ఏమిటంటే ఒక రిచ్ ఫెలో అనమాట. ఎప్పుడు వాళ్ళ ఫాదర్ తిడుతూ ఉంటారు నువ్వేమీ చెయ్యట్లేదు అని. ఇతను మీమ్స్ పేజ్ ఒకటి రన్ చేస్తూ ఉంటాడు. సో ఒకసారి మనాలి వెళ్తాడు అనమాట. మనాలి వెళ్ళినప్పుడు హీరోయిన్ని కలుస్తాడు. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అండ్ ఎలా ట్రావెల్ అయ్యారు అన్నది వాళ్ళ కంప్లీట్ లవ్ స్టోరీయే. ఇది చూడడానికి ఒక చిన్న మూవీ లాగే స్టార్ట్ అవుతుంది. అండ్ మొత్తం కూడా మూవీ 80% మనాలిలోనే జరుగుతుంది. హైదరాబాద్లో సీన్స్ అందరూ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ వాళ్ళిద్దరు పేరు కూడా క్యూట్గా ఉంది అండ్ అంటే రిలాక్సింగ్గా పీస్ఫుల్గా నార్మల్ డ్రామా కైండ్ ఆఫ్ మూవీ చూడాలనుకుంటే ఇది మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఈ మూవీ కూడా పెద్దగా టైం ఏం లేదు, జస్ట్ 1 hour 45 to 50 minutes మాత్రమే ఉంది. సో ఈజీగా అయిపోతుంది అండ్ డీసెంట్ వాచ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆ క్యూట్ లవ్ స్టోరీని ఎలా అయితే తీసుకెళ్లాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ అలానే తీసుకెళ్లారు. అది బాగా అనిపించింది. సో ట్రై చేయాలనుకుంటే ఆ ఫీల్ గుడ్ మూవీ
మూవీ అండ్ హ్యూమర్ ప్లస్ లవ్ స్టోరీ ఇలాంటి మూవీస్ చూడాలనుకునే వాళ్ళు ఈ మూవీని ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఇది కూడా ఆహాలో అవైలబుల్గా ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు BHK to be honest కంటెంట్.